అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. సినిమా జగత్తు మొత్తం కూడా 'పుష్ప 2' కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ 'పుష్ప 2'కి పబ్లిసిటీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కి అల్లు అర్జున్ అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని సినిమా యూనిట్‌కి అభినందనలు తెలిపారు. అంతా బానే ఉన్నప్పటికీ 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైనటువంటి ఒక దర్శకుడు అల్లు అర్జున్ పేరును కూడా పలకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ దర్శకుడు ఎవరో కాదు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బుచ్చిబాబు తన తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ 'ఉప్పెన' సినిమాకు దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్‌తో తన రెండో సినిమా తెరకెక్కిస్తున్నాడు. గేమ్ చేంజర్ పూర్తవగానే బుచ్చిబాబు సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన బుచ్చిబాబు తన ప్రసంగంలో ఎక్కడా అల్లు అర్జున్ పేరును ప్రస్తావించలేదు. బుచ్చిబాబు వేదిక మీద మాట్లాడుతూ తన గురువు సుకుమార్‌ను ఒక రేంజ్‌లో కొనియాడారు. 'పుష్ప' ఒక బ్రాండ్ అని, దానికి పబ్లిసిటీ అవసరం లేదని అన్నారు. ప్రజలు ఎక్కువ మాట్లాడుకునేటువంటి సినిమా అదేనన్నారు. సినిమా విజయం సాధించాలని, నిర్మాతలకి మంచి లాభాలు రావాలని తను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పారు బుచ్చిబాబు. అయితే తన స్పీచ్‌లో ఎక్కడా అల్లు అర్జున్ ప్రస్తావనే తీసుకురాకపోవడం గమనార్హం. మెగా కాంపౌండ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందినటువంటి బుచ్చిబాబు అల్లు అర్జున్ పేరెత్తడానికి ఇష్టపడలేదనే కామెంట్స్ వస్తున్నాయి. గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య సైలెంట్ వార్ అయితే నడుస్తోంది. అందుకే ఎత్తలేదని అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే రీసెంట్‌గా తెలుస్తోంది సినిమా యొక్క టికెట్ హైక్‌లు ఒక్కసారిగా పెంచడం. ఏకంగా బెనిఫిట్ షో, ప్రీమియర్ షో అనేటువంటి పేరు పెట్టి 800 హైక్ ఇవ్వడం. దానివల్ల సినిమా టికెట్ రూ. 1000 దాటి ఉంటుంది. సో, దీన్ని బేస్ చేసుకొని ఎక్కడా కూడా అభిమానులు ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఒక సినిమా ఒక 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 రాజకీయ పార్టీని తీసుకుంటే మీరు టీడీపీయో, వైసీపీయో, బీజేపీయో, జనసేన ఏ పార్టీని తీసుకున్నా, ఆ పార్టీ యొక్క బలం ఎవరు? ఆ పార్టీ అధ్యక్షులు కాదు. ఆ పార్టీ యొక్క కార్యకర్తలు. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ పార్టీ. అట్లాంటిది ఒక హీరో లేదా ఒక ప్రొడక్షన్ హౌస్ అనండి. వాళ్ళకి ఎవరు వెన్నుదన్నంటే అభిమానులు. అభిమానులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాంటిది డే 1 అభిమానుల దగ్గర నుంచి 800 వసూలు చేయడం అనేది చాలా దారుణం. కుదిరితే వాళ్ళకి తక్కువలో టికెట్ ఇవ్వాల్సింది పోయి ఏకంగా 800 హైక్ 400, 300 కూడా రూ. 800 హైక్ ఇచ్చి అంటే 1000, 1200 పెట్టి సినిమా టికెట్ కొనుక్కుని ఎళ్ళడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేటువంటి మాటలు చాలా క్లియర్‌గా ఇనిపిస్తున్నాయి. సో, మీకేమనిపిస్తుంది దీని గురించి? తిరగబడుతున్న పరిస్థితి ఉంది చాలా మంది అల్లు అర్జున్ అభిమానులు ఈ విషయం పరంగా. మీకేమనిపిస్తుంది? టికెట్ హైక్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ సినిమానే కాదు ఏ సినిమా అయినా టికెట్ ధరలు పెంచడం కరెక్టా కాదా? మీకేమనిపించింది కామెంట్ చేయండి.